పండ్ల రారాజు మామిడి ప్రస్తుతం సీజన్ వచ్చేసింది. మార్కెట్లోకి వెళితే బంగినపల్లి రకాలు మనల్ని ఊరిస్తూ పలకరిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే మామిడి ధర వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 1 కిలో ధరతో ఏకంగా ఒక ఖరీదైన బైక్ కొనేయొచ్చు. జపాన్ దేశపు సూర్యుని గుడ్డుగా పిలిచే ఆ మియాజాకి మామిడి ఇప్పుడు మన నేల మీద పండుతోంది. ఆంధ్రుల నోరూరించే రసాల రాజసం ముందు ఇది కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. మామిడి అంటేనే పండ్లలో రాజు. మరి ఆ రాజులకే మహారాజు మియాజాకి. ఒకప్పుడు జపాన్కే పరిమితమైన ఈ తాయోనో తమగో సూర్యుని గుడ్డు ఇప్పుడు మన రాష్ట్రంలోనూ పండుతోంది. ముదురు ఎరుపు రంగులో మెరిసిపోయే ఈ పండు కేవలం రంగులోనే కాదు, రుచిలోనూ అద్భుతమే. ఇందులో పీచు అస్సలుండదు. జెల్లీ లాంటి గుజ్జుతో 15% పైగా చక్కెర స్థాయితో ఇది అమృతం లాంటి తీపిని పంచుతుంది. ఈ మామిడి పండును కొనాలంటే జేబు నిండా డబ్బులుంటే సరిపోదు, గుండె ధైర్యం కూడా ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర అక్షరాల కిలో 2,70,000 రూపాయలు. జపాన్లో వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి వేలం వేస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ విదేశీ రాజభోగం మన తెలుగు నేలకు సాధ్యమేనా అంటే అవును అంటున్నారు మన సాగుదారులు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని తన ఫామ్ హౌస్లో పారిశ్రామికవేత్త పుట్టిగుంట సతీష్ కుమార్ మియాజాకి వేసి మంచి దిగుబడిని సాధిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 100 మామిడి పండ్లు తీశారు. విజయవాడ నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంట్లోనూ ఈ మామిడి పండిస్తున్నారు. మియాజాకి అనేది నేను యూట్యూబ్లోనూ అట్లా చూశాను. దీని అసలు ఒరిజినల్ ఆర్జిన్ జపాన్లో పుట్టింది. ఆ తర్వాత చాలా కంట్రీస్లో వేశారు. కడియంలో ఫ్రెండ్ నర్సరీ ఆయన ఉంటే వారిని అడగటం జరిగింది. ఆయన థాయిలాండ్ నుంచి ఒక 10 మొక్కలు తెప్పించి 10 మొక్కలు నాకే ఇచ్చారు. అట్లాగే మా ఫామ్ హౌస్లో కొన్ని, అట్లాగే ఫ్రెండ్స్ సంబంధించిన ఇళ్లలో కొన్ని అట్లా పెట్టడం జరిగింది. నేను ఇచ్చిన ప్రతి చెట్టు కాపు ఈ సంవత్సరం వచ్చింది. 3 to 4 years ఏజ్ది తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం అందరికీ కాపు వచ్చింది. ఈ ఫ్రూట్ కూడా టేస్ట్ చూసుకుంటే మన మామిడి పళ్ళు అన్ని రకాలు ఏ టేస్ట్ ఉంటాయో వాటికన్నా భిన్నంగా ఉంది. నాకు ఈ ఫామ్ హౌస్లో దాదాపు 3 చెట్లు పెట్టాను. 3 చెట్ల మీద కలిపి 100 కాయ వచ్చింది. అంటే చాలామంది ఇది చెప్తే ఏదో హాస్యాస్పదంగా అనుకుంటారు, ఏదో కిలో 2.5 లక్షలు 3 లక్షలు అని. ఒరిజినల్గా ఈ పండు కిలో 2.5 లక్షల రూపాయలు మార్కెట్లో నడుస్తుంది. అంటే మనకి ఇంకా ఈ కాయ ప్రొడక్షన్ లేదు కాబట్టి తెలియట్లేదు. మియాజాకి అనే అరుదైన మామిడి పండు మా కజిన్ బ్రదర్ అయిన పుట్టుగుంట సతీష్ గారు సుమారు 10 మొక్కలు తీసుకొస్తే మన దగ్గర ఒక మొక్క పెట్టడం జరిగింది. ఇదే విధంగా మా ఫారంలో కూడా ఒక మొక్క పెట్టడం జరిగింది. ఫ్రూట్ మాత్రం వెరైటీగా ఉంది. దీని గురించి యూట్యూబ్లో చూస్తే 2 లక్షన్నర 3 లక్షలు లేదా 1.5 లక్షన్నర అని చెబుతుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. దీనిలో ప్రత్యేకత మాత్రం ఉంది. ఆ రోజు మొక్క తెచ్చాం పెట్టాం, కానీ అది ఎలాంటి నేలలో పెరుగుద్ది ఇవన్నీ కూడా స్టడీ చేసింది. బేసిక్గా నేను కూడా సైంటిస్ట్ని. మా కజిన్ సతీష్ గారు ఎంతో శ్రమపడి తీసుకొచ్చినందుకు ఈ మొక్కని ఈసారి ఖచ్చితంగా మంచి పోషణ చేసి నెక్స్ట్ ఇయర్కి దాని ఫలితాలు కూడా చూస్తాం. ఈ సాగు సామాన్యమైంది కాదు. జపాన్లో ఒక్కో పండుకు ప్రత్యేకమైన రక్షణ వల కడతారు. పండు సహజంగా పక్వానికి వచ్చి ఆ నెట్లో పడినప్పుడే దానిని సేకరిస్తారు.
మన దేశంలో ఈ పంటను కాపాడేందుకు జబల్పూర్లో రైతులు సెక్యూరిటీ గార్డులను కుక్కలను కాపలాగా పెట్టారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురం మన్యంలో ఒక రైతు ప్రయోగాత్మకంగా ఈ సాగు చేసి విజయం సాధించారు. ఒక్కో పండును సుమారు 10,000 రూపాయలకు విక్రయించారు. తిరుపతి, కడప ప్రాంతాల్లోని ఔత్సాహిక రైతులు కూడా ఈ మొక్కలను నాటి మన వేడి వాతావరణంలోనూ వీటిని పండించేందుకు సిద్ధమవుతున్నారు. పంట ఏదైనా, మామిడి రుచి ఏదైనా, తెలుగు నేల మామిడి రసాలకు పెట్టింది పేరు. ఓవైపు రసాల మామిడిని అభివృద్ధి చేస్తూనే మరోవైపు ఎంతో అరుదైన అంతర్జాతీయ రకాలైనటువంటి మియాజాకి వంటి వాటి ద్వారా తెలుగు రైతులు ఈ పంటను కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇటు కృష్ణా జిల్లాలోను, అటు విజయవాడలోను మన నేలలో కూడా మియాజాకిని పండించవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి సాగుదారులు నిరూపిస్తున్నారు. కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.